దర్బార్కి వచ్చిన మొన్న వస్తే కాగితం ఇచ్చిన లోపల ఆ, అయితే ఈ అమ్మ తప్పిపోయింది. మీ అమ్మ తప్పిపోయిందా? మీ అమ్మ పేరు ఏం పేరమ్మా? నా భార్య నీ భార్య పేరేంటి? బసమ్మ బసమ్మ. ఆ. ఎక్కడ తప్పిపోయింది? ప్రజా దర్బార్లో. ప్రజా దర్బార్లో తప్పిపోయిందా? ఆ, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చిన కానీ ఇంకా దొరకలేదు. నాది కొడంగల్ తాలూకా, ఆహా. నా సొంతం కొడంగల్ తాలూకా మద్దూరు మండలం నాది. నేను నా భార్య కొరకు నేను దరఖాస్తు చేయమంటే నా బిడ్డ ఇంటర్ పాస్ అయ్యి దరఖాస్తు ఇచ్చిన వస్తుందేమని. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది తాత? నాకు ఆమె 60 ఉంటుంది, నేను 70 ఉన్నా. ఆహా. 70 సంవత్సరాలు నేనున్నా, ఈమె 60 ఉంటుంది. ఆ. అంటే నా బిడ్డతో గొడవపడి నాకు ఇంతవరకు నౌకరు లేదు, ఏం లేదు నాయన. నేను మంది వేసుకొని చస్తున్నది నా ఎదురుగా. నేను మంది వేసుకొని చచ్చిపోతాను. ఇక నిన్న దర్బార్లో ఇచ్చిన కాగితం. అయితే ఈ అమ్మ ఇద్దరం కలిసి వచ్చినామా లేదా, నా భార్య ఇద్దరం కలిసి ఆడ కాగితం ఇచ్చినాము. ఇచ్చిన కాగితం అక్కడ కూర్చొని నేను కాగితం ఏనికి వచ్చిన ఇచ్చినప్పుడు అయితే తప్పిపోయింది. 3 రోజులు అవుతుంది. నాకు 5 మంది మా ఆడపిల్లలు, ఒక కొడుకు ఓడ కానీ పోయాడు. అట్లా నా పరిస్థితి. ఈమె దొరికితే నాకు చాలు, అంతే. నా బిడ్డకు ఉద్యోగం ఇచ్చినా చాలు. అంటే మేము 8 మందిని నేను ఒక్కడి నడుపుతున్నా. నా గంజి లేక నేను ఎట్లా తిప్పనబడి నాకు 2 ఎకరాల భూమి ఉంది. ఆ కేసీఆర్ నడిస్తే రైతు బంధు వస్తుంది, రావడానికి రాదు, ఇస్తుంది కానీ ఇంతవరకు తీసుకోలేదు నేను. ఈమె దాంట్లో తిరుగుతున్నా, ఇంతవరకు నాకు ఏం సాయం గవర్నమెంట్ ఏం రాకపోయా. నా పెద్ద సంపాదించిన భూమి నేను ఇంకా చేసుకొని అనుభవిస్తున్నా ఇప్పటి వరకు. నాకు ఇప్పుడు కేసీఆర్ చేసింది ఏమీ లేదు. ఇట్లా 10 ఏళ్ళ నుంచి ఇచ్చుకుంటాను పోతున్నా కేసీఆర్కు దరఖాస్తులు. అదే చెత్తకుండా చిప్తారు చేస్తారు. ఇచ్చిన చింపేది వేసేది. వాళ్ళ లీడర్లు వాళ్ళే బతుకుతున్నారు. అంటే నా దగ్గర ఒక లీడరు 3,50,000 తీసుకున్నాడు ఉద్యోగం ఇప్పిస్తాను. ఏం పేరు? ఆ లీడర్ పేరు ఏం పేరు? జనార్దన్, గోకుల్ నగర్ జనార్దన్. ఏ ఊరు ఆయనది? గోకుల్ నగర్. గోకుల్ నగర్ అంటే కొడంగల్ తాలూకానే. ఏ డిస్టిక్ ఆయనది? ఆయన నారాయణపేట జిల్లా. నారాయణపేట జిల్లా. నారాయణపేట జిల్లా. 3,50,000 తీసుకున్నాడు. ఆ. నేను నౌకరు ఇప్పిస్తా అంటే కావటి సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇప్పించినాడా జడ్జి కనలా. ఉద్యోగికి ఊకే ఏమీ లేదు. మళ్ళీ నా దీనిలో చేపించుకున్నాడు, ఎలగొట్టిన పిల్లని అంటే మోసం చేసి వెళ్ళిపోయాడా? 3,50,000 తీసుకొని? తీసుకుని వెళ్ళి పత్తాయిండు. నేను ఇచ్చిన కదా, నౌకరు ఇప్పించాను కదా. నేను చేయకుండా అయితే వాళ్ళు రావడానికి కాసం పూరా బంద్ చేసి ఇవ్వకుండా అయ్యి. అయితే నేను ఇప్పుడు ఏం కత్తి కావాలి? నేను ఇప్పుడు ఇతనికి చెప్తున్నా, రేవంత్ రెడ్డికి చెప్తున్నా, నా గతి ఏంది? 3,50,000 నీ లీడర్ దెంగితీనే. అది నేను ఎట్లా బతకాలి? 6 మంది నేను మన పిల్లలు, నాకు చిన్న చిన్న పిల్లలు, నేను ఎట్లా బతకాలి? మీరు చెప్పండి మేడం, ఇది న్యాయమా, ధర్మమా? నేను కేసీఆర్కి చెప్తున్నాను. ఇప్పుడు నీ పార్టీ వాళ్ళు, నీ కార్యకర్త నా దగ్గర 3,50,000 తీసుకొని నా రసీదు ఉంది నా దగ్గర, చూపిస్తే వాళ్ళ రసీదు ఉంది నా దగ్గర. అంటే తీసుకొని ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. ఒక పైసకి కూడా ఇవ్వప. మళ్ళీ అడిగిన, ఏమప్పా ఏం చేస్తావు? చేస్తలే మన గవర్నమెంట్ వస్తుంది, చేస్తలే మా గవర్నమెంట్ వస్తుంది, ఇంకేం చేస్తావు? నా 3,50,000 తింటివి అయిపోయా, ఉత్తది అయిపోయాగా. నేను ఎట్లా బతకలే? మా పెద్ద సంపాదించి మా తాత 2 ఎకరాల భూమి ఉందేమో నాకు, అంతకు తప్ప ఏం లేదు. దాని పైసలు నేను తిని బతుకుతున్నా. నాకు 8 మంది పిల్లలు, నేను ఎట్లా బతకలే? కానీ అవ్వ పేరు ఏం పేరమ్మా? బసమ్మ. బసమ్మ. మాల బసమ్మ అంటారు. మద్దూరు నా సొంతం, కొడంగల్ తాలూకా, మద్దూరు మండలం, ప్రాపర్ మద్దూరే. ఎస్సీ కాలనీ, ఇది ఎస్సీ కాలనీ ఉంది. ఈ ఏమైనా పోయింది ఇంతవరకు నిక్కులాడుతున్నా, దొరకది అని తిప్పబడుతున్నా. ఇది వస్తుందా సస్తుందా తెలియదు నాకు. ఐడి చూపించు. ఇప్పుడు చివరిగా మీరు రేవంత్ రెడ్డి సీఎం గారిని ఏమని అడగాలనుకుంటున్నారు? మీ భార్య దొరికే నా భార్య దొరకదు ఒకటి, నా బిడ్డకు జబరావులే అంటే 3 ఏళ్ళే వాడు పైసలు తీసుకుని నా దగ్గర
3,50,000 తీసుకున్నాడు కొడుకు ఈ టీఆర్ఎస్ వాడు. 3,50,000 తీసుకొని నన్ను మోసం చేసి జల్దిగా నా దవాఖాన పెట్టించిండు కొడుకు. పెట్టించి అది 3 నెలలు చేసింది. ఆ పిల్ల వాళ్ళు ఎలగొట్టిండ్రు. నీదేం లేకపో అని చెప్పి పిల్ల కార్యం తీసుకుంటూ ఎలగొట్టిండ్రు. అప్పుడు నేను ఎట్లా బతకాలే, ఏం చేసి బతకాలే? నేను రూపాయి సంపాదించి పిల్లలను చదివించి ఈ శ్రద్ధ చేస్తే ఈ నాడు నన్ను అడగత్తిని చెప్పవటిస్తే చేతికి ఇచ్చాడు నా కొడుకు. వాడు టీఆర్ఎస్ లీడర్ గోకులంలో జనార్దన్ చూడు, గోకులంలో జనార్దన్ నా సిప్ప చేతికి కొట్టించాడు. నేను ఎట్లా బతకాలే? ఆ 8 మంది పిల్లలు 2 ఎకరాల భూమి మా తాత ముత్తాలు సంపాదించిన భూమి, ఆ భూమిని ఎట్లా బతకాలి? కూలీలను చేసుకొని బతుకుతున్నాం మేము ఇప్పటికీ. అంటే ఈమె ఇద్దరం కూలీ వచ్చుంటిమి, ఇది తప్పిపోయింది. నా బిడ్డ చదువుకున్నది, అది పాస్ అయింది, ఏమంటావు అది నర్సు ట్రైనింగ్ పాస్ అయింది. ఇస్తాడేమో అని ఈడ వచ్చినాము. అంటే ఇదివరకు ఆమె పత్తా లేదు. పోలీసు వాళ్ళకి ఇస్తే ఎవరు చూస్తలేరు, చేస్తలేరు, ఎవరు అడగలేరు. ఎందుకు నాకు ఇంత ఆపద పెడితే నీవు మధ్యలో వచ్చినప్పుడు ఏం చెప్తే రేవంత్ రెడ్డి నేను అందరికీ జాబులు ఇస్తా అంటే నేను ఇప్పిస్తా అని చెప్తే కదా నువ్వు చెప్పినందుకు మేము వచ్చినాం ఇడికి. నేను ఎందుకో తిడికి నా పక్క అంటున్నది పులుసుకున్నామన్నా. నేను ఆ ఊరు ఆ దేశం విడిచిపెట్టి ఇటు వచ్చి 3 దినాల పోతే తిండిలే తిప్పలే ఆడ ఈడ కప్పు కడిగి బతుకుతున్నాను నేను. నా బతుకులు ఎవరు తెలుస్తాడు? చివరిగా మీరు మీ భార్య తప్పిపోయినందుకు మీడియా ద్వారా అడగండి. అంటే నా భార్య నాకు దొరికితే చాలమ్మా, అంతే. నా భార్య నాకు దొరకాలి ఒకటి, నా పిల్లకు జాబ్ రావాలి. ఏఎన్ఎం ట్రైనింగ్ పాస్ అయింది. ఆమె పేరు నీలమ్మ మొత్తం నీలమ్మ అంటారు. ఇచ్చిన అప్లికేషన్ ఆడ దర్బార్లో ఇచ్చిన ఆ అప్లికేషన్ తీసుకున్నాడు అన్న పియ్య. మళ్ళీ ఏం చేస్తాడో ఏమో అతని కనుక వస్తే అతనికి మొక్కుతాం, లేకపోతే ఇతని దగ్గర చేస్తే ఇక 4 దినాలు ఉంటాం, అతను కూడా జాడిస్తాడు.